PPT వచ్చే వరకు ఉంటుంది. Very good morning, students. This is your Dr. Gopala Krishna. Already we are completed from the topic 4, that is a teaching process. So now we are going to the next topic, that is a learning engagement and environment మనం డిస్కస్ చేస్తాం. సో దీంట్లో ఫస్ట్ కాన్సెప్ట్ ప్రకారంగా లెర్నింగ్ ఎంగేజ్మెంట్ గురించి మనం డిస్కస్ చేస్తాం. మనం దీంట్లోనే మెయిన్గా దీంట్లో learning environment and engagement is basically very important concept. This one. So this one, learning is a very important areas, and environment is also very important concepts. So here the learning and environment both are very influence and important concepts. So kabatti this one, the learning environment and learning engagement, mainly the learning environment and learning engagement. This is the 5.1. Learning environment refers to the diverse physical locations, contexts, and cultures in which students learn. Since students may learn in a wide variety of settings, such as outside of school locations and outdoor environment, the term is often used as a more accurate or preferred alternative to classroom. Okay, so over here the learning environment refers to the diverse physical locations. Mainly physical locations ఎలా ఉంటాయి ఏమిటనే దీని ప్రకారం తీసుకొచ్చి ఈ ఎన్విరాన్మెంట్ వాతావరణం అభ్యసన వాతావరణం ఎలా ఉంది, అలాగే దానికి సంబంధించినటువంటి కంటెక్స్ట్ అండ్ కల్చర్ సంస్కృతి ఆ ఏరియా ఏముంది ఎలా ఉంది కూడా మనం అందులో చూస్తాం అన్నమాట. వైడ్ వెరైటీ ఆఫ్ సెట్టింగ్ సచ్ యాజ్ అవుట్ సైడ్ ఆఫ్ స్కూల్, స్కూల్ కానీ అది అవుట్ సైడ్ ఆఫ్ స్కూల్ కానీ ఎలా ఉందో మనం చూస్తాం అన్నమాట. అలాగే లొకేషన్స్ అండ్ అవుట్డోర్ ఎన్విరాన్మెంట్, the term is often used as a more accurate or preferred alternative to classroom. అసలు క్లాస్ రూమ్ ఎలా ఉంటుంది, మెయిన్గా లెర్నింగ్ వాతావరణం అభ్యసన వాతావరణం చాలా ఇంపార్టెంట్ కాబట్టి అభ్యసన వాతావరణం ఎలా ఉంది ఇందులో కూడా మనం చూస్తూ ఉంటుంది అనమాట. అలాగే this definition recognizes that students learn in many different ways in very different contexts. Since learners must do the learning, the aim is to create a total environment for learning that optimizes the ability of students to learn. The definition recognizes that students learn in many different ways, in very different contexts. Since learners must do the learning, the aim is to create a total environment for learning that optimizes the ability of students to learn. ఇక్కడ మనం గమనించి చూస్తే స్టూడెంట్స్ అభ్యసనంకి, స్టూడెంట్ నేర్చుకోవడానికి ఎలా ఉంది ఏమిటి అనేది చూస్తే ద గుడ్ ఎన్విరాన్మెంట్ ఈస్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్. సో వాట్ ఈస్ కాల్డ్ ఎన్విరాన్మెంట్? ఎన్విరాన్మెంట్ మీన్ సపోర్ట్ టు సిచ్యువేషన్స్. సపోర్ట్ టు సిచ్యువేషన్స్, ఒక చక్కటి ఎన్విరాన్మెంట్. మనం కూడా చూడండి, ఇక్కడ ఏదైనా చదివేటప్పుడు కానీ ఒక వర్క్ చేసేటప్పుడు కానీ వితౌట్ కాన్సన్ట్రేషన్ నో ఎఫెక్ట్స్, అక్కడ సరైన ఫలితాలు రావు. కాబట్టి కాన్సన్ట్రేషన్ బాగుండాలి, దానికి ఇంట్రెస్ట్ బాగుండాలి, దాని క్రియేటివిటీస్ బాగుండాలి అంటే మంచి ఎన్విరాన్మెంట్ ఉండాలి. అదే according to the psychology, or according to some psychologists, according to the Patabiram, sometimes they express their views and visions also. Techniques బాగుండాలి, హార్డ్ వర్క్ బాగుండాలి, ప్లానింగ్ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుండాలి. ఎందుకు ఎన్విరాన్మెంట్ బాగుండాలి అంటే మనం చదివేటప్పుడు ఎటువంటి డిస్టర్బెన్సెస్ రాకుండా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక లెసన్ కానీ ఏదైనా సరే ప్రిపేర్ అవుతున్నప్పుడు మనం టీవీ సౌండ్ లేకపోతే వేరే సౌండ్ బయట మ్యూజిక్ ఉన్నాడు, మన మైండ్ కాన్సన్ట్రేషన్ అంతా ఏమవుతుంది దాని మీదకి వెళ్ళిపోతుంది. అందుకనే ఇన్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను ఏం చెప్తుంటా అంటే లెర్నింగ్ ఏదైనా సరే చదివేటప్పుడు కానీ అభ్యాసం కానీ కొత్త విషయం నేర్చుకున్నప్పుడు ఒక వాల్కి డైరెక్ట్గా ఉండి, గోడకి డైరెక్ట్గా ఉండి ఎటువంటి మూమెంట్స్ లేకుండా, ఒక చెట్లు కానీ లేదా ఒక కర్టెన్ కానీ లేదా ఒక పర్సన్ కానీ లేదా ఏదైనా సరే ఊగుతున్నప్పుడు ఏమవుతుందంటే మన కాన్సన్ట్రేషన్ పర్ఫెక్ట్గా ఉండదు. కాబట్టి మన కాన్సన్ట్రేషన్ బాగుండాలంటే స్టాండర్డ్గా ఉండాలి. అదే మనం చెప్తా ఉంటుంటాం, అక్కడ పక్షిని కొట్టాలన్నప్పుడు వాడికి ఏం కనిపిస్తుందని మనం ఎప్పుడు చెప్పిన పురాణ అకార్డింగ్ టు దర్ ఇతిహాస్, రామాయణ భాగవతాలు ఎన్ని హోలీ బుక్స్ ప్రకారం చెప్తున్నాడు, చెప్తా ఉంటుంటాడు ఏం కనిపించిందంటే చెట్టు కనిపించిందని, ఆకులు కనిపించినాయి అని, తర్వాత ఒక పక్షి కనిపించిందని, ఒకడేమంటాడు పక్షి కన్ను కనిపించింది. సో దట్ ఇస్ కాల్డ్ గుడ్ కాన్సన్ట్రేషన్. ఇక్కడ లెర్నింగ్కి మెయిన్గా ఒక అభ్యాసనానికి కొత్త విషయం తెలుసుకోవాలంటే
లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ఇస్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్. కాబట్టి చక్కటి వాతావరణం క్రియేట్. అందుకనే ప్రిన్సిపల్స్ ఆఫ్ టీచింగ్ చెప్తుంటాం, వేర్ టు టీచ్, ఎక్కడ చెప్పాలనే విషయాన్ని కూడా ఎందుకు తీసుకొచ్చారంటే గుడ్ ఎన్విరాన్మెంట్ ఈజ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఎనీ లెర్నర్. ఒక చక్కటి, అందుకనే మనం చూస్తూ ఉంటున్నాం కొంతమంది చూడండి, అక్కడ స్కూల్స్ ఈ ఏరియాలో ఉండాలో ఉండకూడదా, లేదా కొన్ని ఏరియాస్లో ఏమి ఉండాలి ఏమి ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ లైక్ సమ్ టైమ్స్ ఆఫ్ యోగా ఆర్ యోగీస్, మునీస్, వీళ్ళంతా కూడా ద పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్, చక్కటి మంచి ఆహ్లాదకర వాతావరణం, చక్కటి ప్రశాంత వాతావరణం తీసుకొస్తారు. ఎందుకంటే అభ్యాసానికి ఎప్పుడు కాన్సన్ట్రేషన్ బాగుండాలి. ఓ పక్కన సౌండ్స్, ఓ పక్కన టీవీ, ఒక పక్కన ఫిలిమ్స్, ఇంకోటి పక్కన ఉన్నప్పుడు మనం సరిగ్గా చదవలేము. మన కాన్సన్ట్రేషన్ మైండ్ కూడా ఏమవుతుందంటే డైవర్ట్ అయిపోదు. అందులో హ్యూమన్ మైండ్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు ఉన్నప్పుడు నెగిటివ్ ఎక్కువగా దారి చూస్తాం. కాబట్టి డియర్ స్టూడెంట్ ఫ్రెండ్స్, డియర్ టీచర్స్, మీరు కూడా చదివేటప్పుడు ఏదైనా ఒక పని చేసేటప్పుడు చాలా మంచి కాన్సన్ట్రేషన్తో చేయాలి. ఎందుకంటే అది ఒక కాన్సన్ట్రేషన్తో ఇంట్రెస్ట్తో చేస్తే నేర్చుకోవాల్సిన అంశం ఒక హాఫ్ అన్ అవర్లోనే ఈజీగా నేర్చుకోగలం. లేదంటే ఎంత సమయం చదివినా కూడా నో ఎఫెక్ట్. జస్ట్ లైక్ దే ప్లాట్ టు స్టేజ్ లెర్నింగ్ సిచ్యువేషన్స్ చెప్తా ఉంటుంటాం, ప్లాట్ టు స్టేజ్ అంటుంటాం. అంటే స్టార్టింగ్ చాలా బాగుంటుంది, ఇనిషియేట్గా ప్రారంభ స్ఫూర్తి ఉంటాం, తర్వాత కొంత చేంజెస్ వస్తుంది, తర్వాత ఏమొస్తుంది ఒక కాన్ఫ్లిక్ట్ స్టేజ్ వస్తుంది, తర్వాత మళ్ళీ అగైన్ ఇనిషియల్ స్టేజ్, అగైన్ ద ప్లాట్ టు లెవెల్స్. అంటే ఒక పేట బూమ్ దశ కింద ఉంటుంది తప్ప లెర్నింగ్ ఎఫెక్టివ్ ఉంది. కాబట్టి ఇక్కడ చక్కటి వాతావరణం నుండి అయితే చాలా మంది. కాబట్టి ఇక్కడ ఈజ్ వెరీ డిఫరెంట్ కంటెక్స్ట్. సిన్స్ లెర్నర్స్ మస్ట్ డూ ది లెర్నింగ్, ద ఎయిమ్స్ ఇస్ క్రియేట్ ఏ total environment for learning that optimize the ability of students to learn. There is a course no single optimum learning environment. There is of course no single optimum learning environment. ఎక్కడైతే చక్కటి వాతావరణం, చక్కటి పరిసరాలు, చక్కటి ప్రభావాలు ఉంటాయంటే ఆటోమేటిక్గా కూడా చాలా బాగుంటుంది. మనం డిస్కస్ చేస్తూ ఉంటాం అన్నమాట. అలాగే లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ మెయిన్గా 3 ఆస్పెక్ట్స్ చెప్తా ఉంటాం. కమ్యూనిటీ సెంటెడ్, అలాగా నాలెడ్జ్ సెంటెడ్, లెర్నర్ సెంటెడ్, అసెస్మెంట్ సెంటెడ్. ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఏంటి ఇక్కడ నాలెడ్జ్ సెంటెడ్, లెర్నర్ సెంటెడ్, అసెస్మెంట్ సెంటెడ్. ఇన్ మై ఒపీనియన్ బేసికలీ ద ఫస్ట్ పాయింట్ ఈస్ ద లెర్నర్ సెంటెడ్. అభ్యాసకుడు మెయిన్గా కేంద్ర బిందువు ఉండాలి. అదే చెప్తుంటాం, ద క్లాస్ రూమ్ ఆర్ అవుట్ ఆఫ్ ద క్లాస్ రూమ్ ఆర్ ఎనీ సిచ్యువేషన్స్ ఇన్ ద ఆఫ్లైన్ టీచింగ్ ఆర్ ఆన్లైన్ టీచింగ్, ద లెర్నర్ ఈస్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ లెర్నింగ్ సిచ్యువేషన్స్. లెర్నర్కి అదే అంటున్నాను, అభ్యాసకుడికి కానీ వ్యక్తిగత శ్రద్ధ, ఇంట్రెస్ట్ కలిగినట్లయితే దే కెన్ రీడ్, దే కెన్ సక్సెస్, దే కెన్ ఎఫెక్ట్ ఎనీ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్. లెర్నర్కి ఇంట్రెస్ట్ లేకపోతే ఎన్నిసార్లు ఎలా చెప్పినప్పుడు మనం ఏమి చేయలేము. సమ్ టైమ్స్ ఇన్ అవర్ సైకాలజీ జనరల్ ప్రొవెర్బ్స్, వాడికి ఇంట్రెస్ట్ లేకపోతే ఏం చేయలేమంటుంటాం. జస్ట్ లైక్ ఎగ్జాంపుల్ ఆఫ్ హార్స్ అండ్ వాటర్. గుర్రాన్ని నీటి వరకు తీసుకెళ్ళగలం కానీ నీరు మనం తాగించలేము. అలాగే పడుకున్న వాడిని లేపొచ్చు కానీ పడుకున్నటువంటి నటిస్తున్న వాడిని మనం లేపలేము. కాబట్టి ఇక్కడ లెర్నర్ అనేది ఏంటంటే వాడికి ఇంట్రెస్ట్ కలిగినట్లయితే వాడు అభ్యాసం చేయడం చాలా చాలా బాగుంటుంది అని కాన్సెప్ట్ దీంట్లో తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఫస్ట్ క్రైటీరియా అంటే లెర్నర్ సెంటెడ్ అనమాట. లెర్నర్ సెంటెడ్, విద్యార్థి కేంద్ర బిందువుగా, అభ్యాసకుడు కేంద్ర బిందువుగా, వ్యక్తి కేంద్ర బిందువుగా ఉన్నప్పుడు వాడు చక్కగా నేర్చుకోవాలి. ఎవరికి దోస్ హూ వాంట్ టు లెర్నింగ్ సిచ్యువేషన్స్, దట్ విల్ ఫస్ట్ priority. Okay, that is the one thing. And second one, knowledge centered. మనం నేర్చుకునే అంశం కూడా చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే ఒకసారి కంటెంట్ మంచి ఇంట్రెస్ట్గా ఉన్నప్పుడు, కంటెంట్ సాటిస్ఫైగా ఉన్నప్పుడు, కంటెంట్ ఈజీగా ఉన్నప్పుడు, కంటెంట్ పైన ఒక కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు అది కూడా మంచి సెంటెడ్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ లెర్నర్ ఈజ్ ఎ ఫస్ట్, నాలెడ్జ్ ఈజ్ ఎ సెకండ్. అండ్ థర్డ్ వన్ అసెస్మెంట్ ఆఫ్ సెంటెడ్. అసెస్మెంట్ సెంటెడ్ అంటే మనం అసెస్మెంట్ అంటే దానికి సంబంధించినటువంటి మాపనం చేయడం అంటుంటాం, అది కూడా ఉంటుంది. మన అభ్యాసకుడికి నాలెడ్జ్కి కూడా టీచర్ దాని కూడా ఏం అసెస్ చేస్తాం. కాబట్టి ఇక్కడ కమ్యూనిటీ సెంటెడ్ అంటే ఫస్ట్ లెర్నర్ సెంటర్ ఉండాలి, అలాగే నాలెడ్జ్ సెంటర్ ఉండాలి, అలాగే అసెస్మెంట్ సెంటర్ అనమాట. దేనికి చక్కటి వాతావరణంలో ఎలా ఉండాలి, లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అంటే అభ్యాసకుడికి వాతావరణం ఎలా ఉండాలంటే ఫస్ట్ బేసికల్గా ఇలాంటి వాతావరణం. అదే అంటుంటాం, కొన్ని సందర్భంలో కొన్ని స్కూల్స్ కానీ కొంతమంది స్టూడెంట్స్ కానీ మాట్లాడుకుని చెప్తుంటారు అనమాట. సమ్ టైమ్స్ సమ్ స్టూడెంట్స్ ఎక్స్ప్రెస్ దర్ ఒపీనియన్ దట్ స్కూల్ వెరీ గ్రేట్, దిస్ స్కూల్ ఈజ్ వెరీ గ్రేట్, దట్ కాలేజ్ వెరీ గ్రేట్, దట్ యూనివర్సిటీ ఈజ్ గ్రేట్. అఫ్ కోర్స్ that's a great thing, it's okay. But even though the students is the most important, the learner is the most important, the situation is the most important,
అంతేగాని అక్కడ మేడలు మిద్దలు లేదా బిల్డింగ్స్ అనేవి మెయిన్ క్రైటీరియా కాదు. అభ్యర్థి, అభ్యాసకుడు, అభ్యసనం ఇవి మెయిన్ అనమాట. మనం అదే చూస్తాం. నార్మల్ స్టూడెంట్ కూడా కష్టపడి చదివితే ఏదైనా సక్సెస్ కాగలడు. అంతేగాని వాడిని పెద్ద స్కూల్లో పెద్ద కాలేజీలో జాయిన్ అయినంత మాత్రాన వాడు సక్సెస్ అయిపోతాడు అనుకోవడం తప్పది. వాడికి ఇంట్రెస్ట్ కలిగితే వెరీ లో లెవెల్ స్కూల్ ఇక్కడ యాక్చువల్లీ వీ డోంట్ వాంట్ టు కంపారిజన్ డిస్క్రిమినేషన్స్ ఆఫ్ ద లో లెవెల్ అండ్ హై లెవెల్ అండ్ మిడ్ లెవెల్ ఇస్ డోంట్ వాంట్ ఎనీ డిస్క్రిమినేషన్. మనం దేని కూడా క్లాసిఫికేషన్స్ చేయకూడదు కూడా. ఎందుకంటే ద డిపెండ్ ఆన్ దేర్ స్టూడెంట్ ఇంట్రెస్ట్. అట్ ది సేమ్ టైమ్ ద నాలెడ్జ్ ఇన్ ఇంట్రెస్ట్ అండ్ అసెస్మెంట్ సెంటర్డ్ అంటే టీచర్ కానీ హెడ్ మాస్టర్ కానీ అక్కడ చక్కటి వాతావరణం ఏర్పాటు చేస్తే, పేరెంట్స్ కానీ లేదా ఫ్రెండ్స్ కానీ చక్కటి వాతావరణం ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది. అందుకనే ఎన్విరాన్మెంట్ అంటుంటాం. సరౌండింగ్స్ మన యొక్క సక్సెస్ రేషియోస్లో కూడా మనం ఈవెన్ ఫిజికల్ చేంజెస్ మెంటల్ చేంజెస్ చెప్తా ఉంటుంటాం. దేన్నైనా సరే చెప్పాలంటే హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ ఈజ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ అంటాం. ద హెరిడిటీ ఈజ్ ద ఫిజికల్ గ్రోత్ ఈజ్ డెఫినెట్లీ డిఫరెన్సెస్, బట్ ద మెంటల్ డెవలప్మెంట్ ఎప్పుడు ఎన్విరాన్మెంట్ ఎక్కువ ఉంటుంది. మనకి మంచి ఫ్రెండ్స్ కానీ, మంచి లెర్నర్స్ కానీ, మంచి కోఆపరేటర్స్ కానీ, మంచి వెల్ విషర్స్ కానీ ఉన్నప్పుడు కూడా మనం సక్సెస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, నెక్స్ట్ the classes in relevant natural ecosystems, grouping discs in specific ways, decorating the walls with the learning materials, utilizing audio, visual and digital technologies. And because the qualities and characteristics of your learning environment are determined by a wide variety of factors, school policies, governance, structures and other features may also be considered elements of a learning environment. Very, very important. Classes in relevant natural ecosystem. Natural means sahaja. Ecosystem అంటే చక్కటి పర్యావరణం. మనం క్లాసెస్లో లెర్నింగ్ ఎప్పుడు కూడా ఎక్కడ బాగా నేర్చుకుంటారు, ఎక్కడ బాగా ఉంటుంది అనుకుంటే అక్కడ ఎకోసిస్టమ్ బాగుండాలి. ఎకోసిస్టమ్ అంటే చక్కటి వాతావరణం, పచ్చని గాలులు కానీ, మంచి వెంటిలేషన్స్ కానీ. అదే చెప్తున్నాం, ఒక రూమ్లో కూర్చుని మనం ఆ రూమ్స్ అన్ని క్లోజ్ చేసుకుని చదువుదాం అనుకున్నా కూడా ఒక్కొక్కసారి ఏమవుద్దంటే మన కాన్సన్ట్రేషన్ సరిగా ఉండదు. మనం వదిలిన గాలి మళ్ళీ మనకు వస్తుంది, మనం పీల్చిన గాలి మళ్ళీ మనం వదలాలి, వదిలిన మళ్ళీ అగైన్ దర్ ఇస్ అ రీసైకిల్. ఇక్కడ ద వ్యాక్సిన్ సిస్టంలో ఎలా ఉంటుందంటే ఇబ్బందిగా ఉంటుంది. మనకి సరైన గాలి రాదు, వెంటిలేషన్ రాదు, లైటింగ్ రాదు. కాబట్టి ఇక్కడ ఎకో సిస్టమ్ చాలా బాగుండాలి. అలాగే గ్రూప్ డిస్కషన్స్ ఇన్ స్పెసిఫిక్ వేస్. ఇక్కడ ప్రజెంట్ గ్రూప్ డిస్కషన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. గ్రూప్ డిస్కషన్స్ ఎందుకంటే సమ్ టైమ్స్ ఇన్ ద క్లాస్ రూమ్ ఆర్ అవుట్ ఆఫ్ ద క్లాస్ రూమ్ టీచర్ చెప్పినప్పుడు ఆ సబ్జెక్ట్ మీద రావచ్చు, రాకపోవచ్చు. అగైన్ దేర్ ఫ్రెండ్స్ ఆర్ కలీగ్స్ ఆర్ ఫ్రెండ్స్ కూర్చున్నప్పుడు గ్రూప్ డిస్కషన్ చేస్తే ఓపెన్ వ్యూస్ బయటకు వస్తాయి, ఓపెన్ మైండ్స్ బయటకు వస్తాయి, ఓపెన్ వ్యూస్ అన్నీ కూడా బయటకు వస్తున్నప్పుడు ఏమవుతుందని చాలా చాలా బాగా తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ గ్రూపింగ్ డిస్కషన్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ మధ్యకాలంలో సాఫ్ట్వేర్ కానివ్వండి, లేదా యూపీఎస్సీ ఎగ్జామినేషన్ ఆర్ ఏపీఎస్ ఎగ్జామినేషన్, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో గ్రూప్ డిస్కషన్స్ ఇస్ వన్ టైప్ ఆఫ్ క్రైటీరియా ఇన్ ది సెలక్షన్స్. సో ఒక కాన్సెప్ట్ కానీ, ఒక ఏరియా కానీ, ఒక మెటీరియల్ కానీ, ఒక కంటెంట్ కానీ ఇచ్చినప్పుడు దాంట్లో ఏ విధంగా డిస్కస్ చేస్తున్నారు, గ్రూప్ డిస్కషన్స్లో వాళ్ళ యొక్క వ్యూస్, విజన్స్ ఏ విధంగా స్ప్రెడ్ అవుట్ అవుతున్నాయి, స్పీక్ అవుట్ అవుతున్నాయి, అక్కడ అవుట్కమ్స్ ఏ విధంగా వస్తుందో కూడా బిగిన్గా చూస్తుంటారు. కాబట్టి ఇక్కడ గ్రూప్ డిస్కషన్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంట్లో. అలాగే డెకరేటింగ్ ది వాల్స్. ఎస్, కొన్ని స్కూల్స్లో ఎస్పెషల్లీ ఫ్రమ్ ద ప్రైమరీ స్కూల్స్ ఆర్ అదర్ స్కూల్స్ nowadays in our chief minister Jagannath Reddy sir also, they are the great visionary according to the Nadu Nedu in schools and the private schools, corporate schools also, in their walls just like some things or activity, some concept, some content show on the walls. ఒక విజిబుల్స్ అన్నాం, ఎల్కేజీలో యూకేజీలో లేకపోతే ప్రైమరీ క్లాసెస్లో ఎక్కడ సరే విజిబుల్స్ అంటారు. విజిబుల్స్ మనం చెప్పేదానికన్నా 1 or 2 times 3-4 times చెప్పేదానికన్నా షో ఆన్ ద వాల్స్, ఒక పిక్చర్ రూపంలో కానీ, ఒక డ్రాయింగ్ రూపంలో కానీ, ఒక పోస్టర్ రూపంలో కానీ, ఒక డెకరేటివ్ రూపంలో కానీ, ఒక పెయింటింగ్ రూపంలో కానీ పెడితే స్టూడెంట్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ దే ఆర్ అబ్జర్వ్, దే లెర్న్ వెరీ ఈజీ. At the same time, they discuss. The students LKG, UKG, first class వాళ్ళు కూడా
this is tomato, this is brinjal, this is this is so and so. So again and again they repeated the same thing, the group discussions, material learning on the walls, decorating the walls, నేర్చుకోవడం వలన తెలుస్తూ ఉంటుంది సబ్జెక్ట్స్. సమ్ టైమ్స్ మనం హై క్లాసెస్ వాళ్ళు కూడా చెప్తా ఉంటున్నాం, మీరు ఏదైతే నేర్చుకోదలుచుకున్నారో ప్లీజ్ పుట్ ఆన్ ద చార్ట్ ఇన్ యువర్ పేస్ట్ ఇన్ యువర్ వాల్స్. మీరు వాల్స్ పేస్ట్ చేసి చూడండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్గా చూడండి, అది మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈజీగా తెలుస్తుందని చెప్తాను. అలాగే లెర్నింగ్ మెటీరియల్స్, చక్కటి అభ్యసన సామాగ్రిగా ఉన్నట్లయితే అది కూడా బాగుంటుంది. అండ్ యూటిలైజింగ్ ఆడియో, ఈరోజు మనం చూస్తున్నాం ఇన్ దిస్ పాండమిక్ సిచ్యువేషన్లో ఈ టెక్నాలజీని ఉపయోగించుకుని చక్కటి ఆడియో బాగా వినపడేటట్టుగా చూసుకున్నాం. అలాగే విజువల్ అండ్ డిజిటల్ టెక్నాలజీ, ఎస్ దిస్ ఈస్ ద ప్రజెంట్ ఐఎమ్ గోయింగ్ ద క్లాస్ రూమ్ ఇన్ ఎవరే గూగుల్ క్లాస్ రూమ్ ఆర్ మైక్రోసాఫ్ట్ క్లాస్ రూమ్ ఆర్ ఎనీ అదర్ క్లాస్ రూమ్స్ ఆల్సో దేర్. సో డిజిటల్ టెక్నాలజీస్ ఉన్నప్పుడు కూడా కొత్త కొత్త నేర్చుకుంటున్నాం. యాక్చువల్గా జనరేషన్స్లో కూడా చేంజెస్ వచ్చినాయి. ఒకప్పుడు లేనటువంటిది టెక్నాలజీస్ ప్రకారంగా ప్రాజెక్ట్ వర్క్స్ని చాలా బాగా చేస్తున్నారు. ఎలా చేస్తున్నారంటే ఆ టెక్నాలజీని జస్ట్ లైక్ ల్యాప్టాప్లో కానీ లేదా సిస్టంలో కానీ లేదా కంప్యూటర్లో చేసినప్పుడు ఇది కావాలన్నప్పుడు ఎన్నో కొడితే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హూ ఈస్ ద అడ్వెంచర్ ఆఫ్ ది బల్బ్ అన్నాం. మామూలుగా బల్బ్ని ఎవరు కనుగొన్నారు అనుకున్నాం, మామూలుగా ఆటోమేటిక్గా థామస్ ఆల్వా ఎడిసన్, అది కొట్టిన వెంటనే వస్తుంది. అలాగే ఒక ఫోన్లో లేదా ఒక ల్యాప్టాప్లో ఒక సెల్ ఫోన్ ఇంకోటి అయినా సరే మనకు మీనింగ్ తెలియాలనుకుంటే వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ ద వర్చువల్ క్లాస్ రూమ్, అగైన్ వాయిస్లో వస్తూ ఉంటుంది. కాబట్టి టెక్నాలజీ తెలుసుకుంటే మీనింగ్స్ కానివ్వండి, ఇంటినమ్స్ కానివ్వండి, సినినమ్స్ కానివ్వండి, దానికి ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో అన్ని కూడా తెలుస్తుంది. అండ్ బికాస్ ది క్వాలిటీస్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద లెర్నింగ్ ఎన్వైరాన్మెంట్, అక్కడ చక్కటి లక్షణాలు కలిగి, చక్కటి అభ్యాసం కలిగి, చక్కటి ఇంట్రెస్ట్ కలిగి, అది కూడా చాలా బాగుంటుంది. డిటర్మైన్డ్ బై వైడ్ వెరైటీ ఆఫ్ ఫ్యాక్టర్స్. స్కూల్ పాలసీస్, సమ్ టైమ్స్ ద స్కూల్స్ ఆల్సో వెరీ వైటల్ రోల్. స్కూల్ పాలసీస్ అన్నారు అంటే ఒక్కొక్క స్కూల్కి ఒక రకమైన పాలసీ ఉంటాయి. జస్ట్ లైక్ ఏ ప్రాక్టీస్, ద బెస్ట్ ప్రాక్టీస్ ఆఫ్ ద స్కూల్స్, బెస్ట్ ప్రాక్టీస్ ఆఫ్ ద కాలేజెస్, బెస్ట్ ప్రాక్టీస్ ఆఫ్ ద యూనివర్సిటీస్, జస్ట్ లైక్ ఏ ద గ్రీనరీ, beautification, the timetable, co-curricular activities, cultural activities, the foundations day, the organizing of the special important days, the remembering of the special personalities, the recognition of the services. So these are the school policies. Examination system, open examination system, closed examination system, result-based system, the measurement system, the appreciation system, the motivation. These are the school policies. Just like the maintenance of the records and registers, these are also school policies. Examination system, the great personalities introduce the school. Sometimes the schools also introduce the society. Sometimes schools and society balance with the personalities of persons. So school policies are also very very important. Learning to environment and governance, చక్కటి సలహాలు కానీ అది కానీ ఇది కానీ తెలియడానికి అవగాహన. అండ్ స్ట్రక్చర్స్, నిర్మాణాలు ఎలాగ ఉంటాయి, ఏమిటి విద్యా విధాన నిర్మాణాలు, ఇప్పుడు పాలసీస్, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఎలా ఉంది, ఇవన్నీ కూడా. ఫ్యూచర్స్ మే ఆల్సో బి కన్సిడర్డ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. ఇవన్నీ కూడా అభ్యాసకుడికి చక్కటి వాతావరణం తెలియజేస్తుంది. ఏమిటంటే నేచురల్ ఎకోసిస్టమ్ కానీ, గ్రూప్ డిస్కషన్స్ కానీ, డెకరేటింగ్ ది వాల్స్ కానీ, లెర్నింగ్ మెటీరియల్స్, యూటిలైజింగ్ ఆడియో, విజువల్స్, డిజిటల్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా learning abilities, learning environment చాలా బాగుంటుంది అన్నమాట. The focus on environment and the focus on information technology in education is expanding from the enhancement of learning space to include factors beyond hardware, software, and the network. The learning environment is a composite of human practice and material system, much as ecology is the combination of living things and the physical environment. The focus on information technology in education is expanding from the enhancement of learning as space to include factors beyond hardware, software, and the network. Yes, technology in ఉపయోగిస్తే hardware means papers మీద writing and input కానీ, software means ఆన్లైన్ ఇన్పుట్ చేస్తే అవుట్పుట్, నెట్వర్క్. ఈ రెండింటిని హార్డ్వేర్ని సాఫ్ట్వేర్ని కూడా బ్యాలెన్స్ చేసే నెట్వర్క్. అలాగే లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ఈజ్ ఏ కాంపోజిట్ ఆఫ్ హ్యూమన్ ప్రాక్టీస్. ఏ విధంగా ఉంది, ఎలా ఉందో తెలుస్తుంది అన్నమాట. మెటీరియల్ సిస్టమ్ మచ్ as ecology is the combination of living things and the physical environment. Yes,
ఇక్కడ భౌతికపరమైనటువంటి వాతావరణాన్ని కానీ లేదా బయట విషయాలు తెలిసి కూడా ఈ విషయాలు ఎలా ఉన్నాయంటే కూడా దాన్ని మనం నేర్చుకుంటున్నాం అన్నమాట. అలాగే ఎడ్యుకేటర్స్ మే ఆల్సో urge that learning environment have both a direct and indirect influence on student learning including their engagement in what is being taught, their motivation to learn, and their sense well-being, belonging, and personal safety. Educators may also argue that learning environment have both direct and indirect, as learning lo kuda direct ga నేర్చుకోవచ్చు, indirect ga నేర్చుకోవచ్చు. డైరెక్ట్ అంటే విత్ టీచర్ కానీ లేదా బోర్డ్ కానీ ఎన్ని, ఇండైరెక్ట్ అంటే లేకపోయినా కూడా మనం నేర్చుకోవడం అందరూ ఉంటున్నాం. ఇన్ఫ్లుయెన్స్ ఆన్ స్టూడెంట్ లెర్నింగ్ ఇంక్లూడింగ్ దేర్ ఎంగేజ్మెంట్ ఇన్ వాట్ ఈస్ బీయింగ్ థాట్. క్లాస్ రూమ్లో కానీ అవుట్ ఆఫ్ ద క్లాస్ రూమ్లో కానీ చక్కటి వాతావరణంలో అయితే ఏది తెలుసుకోవచ్చు. ద మోటివేషన్ టు లెర్న్, మోటివేషన్ మీన్స్ ద పాజిటివ్ ఆర్ ద నెగిటివ్, ద ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్నల్. ఆ విద్యార్థికి లేదా అభ్యాసకుడికి లేదా విద్యార్థి తెలియజేయడానికి మోటివేషన్ కూడా మనం తెలుసుకుంటుంటాం. అండ్ ద సెన్స్ ఆఫ్ వెల్ బీయింగ్, బిలాంగింగ్. సెన్స్ ఆఫ్ వెల్ బీయింగ్ అంటే వాడు నేర్చుకోవడానికి చక్కటి అవకాశం కలిగిస్తుంటాం. అండ్ పర్సనల్ సేఫ్టీ, వాడికి ఎప్పుడు కూడా విద్యార్థికి చక్కటి రక్షణని తెలియజేస్తూ వాడి యొక్క ఇన్ఫర్మేషన్ తెలియజేసి చాలా చాలా బాగా నేర్చుకుంటామని చెప్తున్నాను అనమాట. అలాగే దే విల్ ఆల్సో ఇంక్లూడ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద లెర్నర్స్. దీంట్లో మెయిన్గా అభ్యాసకుడికి చక్కటి లక్షణాలు తెలియనట్లయితే చాలా బాగా వాడు నేర్చుకోగలరు. వాడికి ఒక ఇంట్రెస్ట్ ఉండాలండి. మనం అదే అంటున్నాను, మనం ఎన్నిసార్లు చెప్పినా ఎంత చెప్పినా కూడా ఇంట్రెస్ట్ ఉండదు. నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు కూడా మేము చాలాసార్లు చెప్తా ఉంటున్నాం, స్టూడెంట్ టీచర్స్ కానీ బయట వాళ్ళు కానీ, మీరు నాట్ ఓన్లీ ద బిఎడ్, ద నాట్ ఓన్లీ యూజీ, నాట్ ఓన్లీ పీజీ, ఇవే కాకుండా వీటితో పాటు కూడా మీరు చక్కటి సబ్జెక్ట్ నేర్చుకోండి, చక్కటి విషయాలు నేర్చుకుంటే చాలా బాగుంటుందని చెప్పి విద్యార్థికి చక్కటి లక్షణాలు తెలియజేస్తున్నాం. ఎర్లీ మార్నింగ్ లేకండి, స్టడీ హ్యాబిట్స్ డెవలప్ చేయండి, రైటింగ్ ప్రాక్టీస్ చేయండి, ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ ఎలా చేయాలి అని కూడా తెలుసుకోవడం చెప్తుంటాం. కాబట్టి ఇక్కడ లెర్నర్కి ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద లెర్నర్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ద గోల్స్ ఫర్ టీచింగ్ అండ్ లెర్నింగ్, ఇక్కడ టీచర్కి గోల్స్ ఉండాలి, స్టూడెంట్ కూడా గోల్స్ ఉండాలి. ఇక్కడ మెయిన్గా లెర్నింగ్ గోల్స్ ఉండాలి, టీచింగ్ గోల్స్ ఉండాలి. ఒక ఉపాధ్యాయుడు ఏ విధంగా విద్యార్థి చెప్పాలి, ఆబ్జెక్టివ్స్ ఏ విధంగా ఫుల్ఫిల్ చేయాలి, ఏ విధంగా సక్సెస్ కావాలని గోల్స్ ఉండాలి. అదే అన్నా, నేను కూడా 2-3 times మీ క్లాసెస్ చెప్పాను. వాట్ ఈస్ కాల్ గోల్? Goal is a 3 types: smart goals, okay, specific goals, the middle goals. అక్కడ షార్ట్ టర్మ్ గోల్స్ కింద ఉంటాయి, వెంటనే. అలాగే మిడ్ టర్మ్స్ గోల్స్ కింద ఉంటాయి, మధ్య లాంగ్ టర్మ్ గోల్స్ దేర్ కాల్ కంప్లీట్ చేయాల్సి. ఓకే, ద యాక్టివిటీస్ దట్ విల్ బెస్ట్ సపోర్ట్ లెర్నింగ్. మనం చేసేటువంటి కృత్యాలు, ప్రాజెక్ట్స్, ఇన్వాల్వ్మెంట్, యాక్టివిటీస్ కూడా చాలా బాగా నేర్చుకుంటుంటారు కాబట్టి బెస్ట్ సపోర్ట్ లెర్నింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇది సైన్స్ స్టూడెంట్గా ఉన్నారు, మీరు సైన్స్ ఫేర్ గురించి లేదా సైన్స్ క్లబ్ గురించి యాక్టివిటీ చేస్తే అందులో ఒక సైంటిస్ట్ గురించి నేర్చుకోవడం, ఒక ప్రాజెక్ట్స్ గురించి నేర్చుకోవడం, ఒక యూనివర్స్ గురించి నేర్చుకోవడం, లేకపోతే సోలార్ సిస్టమ్ గురించి నేర్చుకోవడం, ఇవన్నీ కూడా యాక్టివిటీస్ తెలుసుకొని చాలా బాగుంటుంది. అలాగే బయాలజీ స్టూడెంట్, అలాగే మ్యాథ్స్ స్టూడెంట్, ఇలాగే యాక్టివిటీస్ చేయడం ఏమవుతుందంటే బెస్ట్ సపోర్ట్, మీ యొక్క అభ్యాసాన్ని చాలా బాగా చక్కటి సపోర్ట్ చేస్తుంది, మీ డెవలప్మెంట్ బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇంగ్లీష్ చాలా బాగా గ్రామర్ బాగా నేర్చుకున్నట్లయితే మీరు ఎట్ ద టైమ్ ఆఫ్ ప్రోగ్రామ్స్, ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఎట్ ద టైమ్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్, యూ స్పీక్ ఇంగ్లీష్ వెరీ ఈజీలీ, యు ఆర్ అండర్స్టాండింగ్ వెరీ ఈజీలీ, యూ ఫేస్ ఇంటర్వ్యూ వెరీ ఈజీలీ. సో కాబట్టి ఇవన్నీ కూడా బెస్ట్ సపోర్ట్ యాక్టివిటీస్ చేయాలంటుంది. ది అసెస్మెంట్ స్ట్రాటజీస్ దట్ విల్ బెస్ట్ మెజర్ అండ్ డ్రైవ్ లెర్నింగ్. ద అసెస్మెంట్ స్ట్రాటజీస్ విల్ బెస్ట్ మెజర్స్, అవి చాలా చక్కగా మనం తెలుసుకుంటే చాలా మనం తెలుస్తుంది అన్నమాట. ఓకే, one possible learning environment from the perspectives of a teacher is given as learner characteristics. అక్కడ నుంచి మనం ఏమవుతామంటే లెర్నర్స్ గోల్స్కి వెళ్తాం. అంటే అభ్యాసకుడి యొక్క ఏ విధంగా వాడి యొక్క గమ్యాలు ఎలాగ ఉన్నాయి. అలాగే ప్రైరర్ నాలెడ్జ్ అంటే వాడు నేర్చుకునే వాడి యొక్క జ్ఞానం ఏ విధంగా ఉంది, ఎలా ఉంటుందో తెలుసు. అలాగే డిజిటల్ నేటివ్స్ దానికి ఏ విధంగా తెలుసుకున్నాం. అలాగే డైవర్సిటీ, వాడు ఏ విధంగా తెలుసుకుంటున్నాడు, ఏ విధంగా భిన్నత్వంగా ఆలోచిస్తున్నాడు. అలాగే లెర్నింగ్ కంటెస్ట్, నేర్చుకునేవాడికి ఎటువంటిది ఉంది, ఇవన్నీ ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ మెయిన్గా నేర్చుకోవాల్సిందంటే లెర్నర్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా అంటే లెర్నర్స్ గోల్స్, ప్రైరర్ నాలెడ్జ్, డిజిటల్ నేటివ్స్, డైవర్సిటీ, లెర్నర్ కాన్సెప్ట్. కాబట్టి ఇక్కడ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే చక్కటి విషయాలు, మెయిన్గా అభ్యాసకుడు గోల్స్ బాగుండాలి, నాలెడ్జ్ బాగుండాలి, డైవర్సిటీ ఇవన్నీ కూడా అందరూ మనం
చూస్తుంటాం అనమాట. అలాగే అసెస్మెంట్ అండి అన్న ఇందులో. అసెస్మెంట్ ఏం చేస్తాం? ప్రాజెక్ట్స్ కానివ్వండి, ప్రొజెక్షన్స్ కానివ్వండి, టెస్ట్లు కానివ్వండి, ఎస్ఏస్ కానివ్వండి, ఇవన్నీ కూడా అసెస్మెంట్ అంటుంటాం. అంటే ఇక్కడ చక్కటి ప్రాజెక్ట్స్, ప్రాజెక్ట్ చేసేటప్పుడు కూడా ఏ విధంగా ఉంది, ఎలా ఉన్నాయి అనేది. మంచి ప్రాజెక్ట్ ఈ రోజున ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ డిగ్రీ ఆర్ బీటెక్ ఎవరైనా సరే ప్రాజెక్ట్స్ ఇస్తున్నారు. గవర్నమెంట్ కానీ, ప్రైవేట్ సెక్టర్స్ కానీ, లేదా సమ్ కంపెనీస్ కానీ ప్రాజెక్ట్స్ ఇస్తున్నారు. సో ఆన్ ద టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్, హౌ టు సక్సెస్, హౌ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్స్ విత్ ఇన్ టైం కంపేర్ టు అదర్ గ్రూప్స్ అనమాట. ఏ విధంగా చేస్తున్నారు. అలాగే ఈ పోర్ట్ఫోలియోస్ అవి కూడా అనమాట. వాడు ఏ విధంగా, అలాగే టెస్ట్, కొన్ని టెస్టులు పెడతారు. అలాగే ఎస్ఐస్ ఏ విధంగా ఉన్నారు. అలాగే రిసోర్సెస్, ఎలాంటి రిసోర్స్ కావాలి. దాంట్లో ముఖ్యంగా చెప్పాలంటే లెర్నింగ్ బాగుండాలంటే రిసోర్స్లో టెక్నాలజీని ఉపయోగించుకోవచ్చు, ఫెసిలిటీస్ వాతావరణం ఉపయోగించుకోవచ్చు, అసిస్టెన్స్ మనకి ఎదురైతే మనం తీసుకోవాలి. మెయిన్గా మన టైంని కూడా మనం ఉపయోగించుకుంటే చాలా మనం బాగా చెప్పచ్చు. కాబట్టి రిసోర్స్లో మెయిన్గా చెప్పాలంటే టెక్నాలజీ, ఫెసిలిటీస్, అసిస్టెన్స్ అండ్ మై టైం. అవి కూడా మనం బాగా చూస్తే అవి కూడా మనకి తెలుస్తుంది. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే లెర్నర్ సపోర్ట్ అన్నాం. లెర్నర్కి ఎలాంటి సపోర్ట్స్ కావాలి, ఎలాంటివి ఉన్నాయంటే కౌన్సిలింగ్, అక్కడ ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్ కానివ్వండి, వొకేషనల్ కౌన్సిలింగ్ కానివ్వండి, లేదా పర్సనల్ కౌన్సిలింగ్ కానివ్వండి, ఎలా ఉంటుందని మెయిన్ ఉంది. ఇక్కడ లెర్నర్కి సపోర్ట్ చేసేది కౌన్సిలింగ్. టీచర్ కానివ్వండి, పేరెంట్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, నైబర్స్ కానివ్వండి, వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తూ ఉంటుంటారు. ఏమని? అకార్డింగ్ టు ఎడ్యుకేషన్, ద ఫోకస్ ఆన్ ద ఎడ్యుకేషన్, ద ఫోకస్ ఆన్ ద గోల్స్, దానికి ఏ విధంగా ఉన్నారు. అలాగే స్టెప్ హోల్డింగ్స్ అంటున్నాం, అవి కూడా ఎలా తెలుసుకుంటే అని. అలాగే ఫీడ్బ్యాక్, ఎప్పటికప్పుడు వాడికి ఎగ్జామినేషన్ కానీ, ఎవాల్యుయేషన్ కానీ, అసెస్మెంట్ కానీ, సక్సెస్ కానీ, ఫెయిల్యూర్స్ కానీ ఎలా ఉంది. అలాగే అదర్ స్టూడెంట్స్, వాడికి ఫ్రెండ్స్, కలీగ్స్, రూమ్మేట్స్, హాస్టల్ ఫ్రెండ్స్, వీళ్ళంతా కూడా వాడికి లెర్నింగ్కి చక్కటి సపోర్ట్ చేస్తూ ఉంటుంటారు. అలాగే మెయిన్గా స్కిల్స్ కూడా డెవలప్ చేసుకోవాలి. ఎలాంటి స్కిల్స్? లెర్నింగ్ ఎన్విరాన్మెంట్లోని ప్రాక్టికల్ యాక్టివిటీస్, వాడికి వాడు ప్రాక్టికల్స్ ఎవరైతే బాగా చేయగలరో, దోస్ హూ ఆర్ సక్సెస్ ఇన్ ప్రాక్టికల్స్ దట్ విల్ బి సక్సెస్ దేర్ ఇన్ అవర్ ఎగ్జామినేషన్స్. ఎందుకంటే ప్రాక్టికల్గా చేసినటువంటి నాలెడ్జ్ ఎక్కువ కాలం ఉంటుంది. జస్ట్ లైక్ ద రిటెన్షన్ ఆఫ్ ది నాలెడ్జ్ ఎక్కువ కాలం ఉంటుంది. కాబట్టి అక్కడ మనం అలాగే థింకింగ్ యాక్టివిటీస్, ఆలోచన విధానం మారాలి. అదే మనం మొదలు చెప్తున్నాం. లెర్నింగ్ ఎన్విరాన్మెంట్లో స్టూడెంట్స్కి ఎవరికైనా సరే థింకింగ్ యాక్టివిటీ, నాట్ ఓన్లీ ద స్టూడెంట్స్, ఎనీ హ్యూమన్ బీయింగ్ యొక్క ఆలోచన ఏదైతే ఉందో అదే అంటాం. అకార్డింగ్ టు ఐన్స్టీన్ ఆర్ సోక్రటీస్ ఆర్ ప్లాటో, అరిస్టాటిల్, ఫిలాసాఫికల్ సైకలాజికల్ చెప్తా అంటుంటారు. థింకింగ్ యాక్టివిటీ, మన ఆలోచనయే మనం. ఐన్స్టీన్ కూడా చెప్తా అంటుంటారు, మన ఆలోచనయే మనం ఏ విధంగా ఆలోచిస్తామో అది మనం చెప్తాం. అలాగే డిస్కషన్స్, మనం ఫ్రెండ్స్తో కానీ, టీచర్స్తో కానీ, పేరెంట్స్తో కానీ, ఎడ్యుకేటర్స్తో కానీ, ఎడ్యుకేటర్స్తో కానీ ఉన్నాడు. అలాగే స్కిల్స్, గోల్స్ అనమాట. మనకు ఉన్నటువంటి నైపుణ్యాలు, గమ్యాలు కూడా ఎలా ఉంది అన్నమాట. ఈ స్లైడ్ చాలా చాలా ఇంపార్టెంట్, బాగా నేర్చుకోండి. అలాగే a teacher may have little or no control over some components such as the learner characteristics or resources, but may have full control over other components such as the choice of content and how learners will be supported. Within each of the main components, there are a set of subcomponents that will need to be considered. In fact, it is in the subcomponents దాన్ని అంటుంటాం కంటెంట్, స్ట్రక్చర్, ప్రాక్టికల్ యాక్టివిటీస్, ఫీడ్బ్యాక్ అండ్ టెక్నాలజీ. ఓకే, once again, a teacher may have little or no control over the components such as learner characteristics of the resource, but may have full control over their components such as the choice of content and how learners will be supported. Within each of the main components, there are a set of subcomponents that will be needed to be considered. In fact, it is in the subcomponents, main the content, the structure, the practical activities, feedback, use of technology. Okay, so the creating a model of a learning environment then is a heuristic device that aims to provide a comprehensive view of the whole teaching context for a particular course or program by a particular instructor to teacher with a particular view of learning. Okay, the creating a model of a learning environment of చక్కటి వాతావరణం క్రియేట్ చేస్తున్నాం. హ్యూరిస్టిక్ డివైస్, హ్యూరిస్టిక్ అండ్ అన్వేషణ,
లెర్నింగ్ న్యూ థింగ్స్, న్యూ థాట్స్కి, న్యూ వేస్కి అనేది ఎలా ఉంటుందని చూస్తుంటాం. ఏ కాంప్రహెన్సివ్ వ్యూ ఆఫ్ ది హోల్ టీచింగ్ కంటెక్స్, చక్కటి విధానాన్ని, బోధన కూడా మనం తెలుస్తుంటాం. పర్టికులర్గా కోర్స్ ప్రోగ్రామ్ ఏదైతే చేస్తున్నామని కూడా అందులో మనం చూస్తూ ఉంటుంటాం అనమాట. అలాగే ద లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ఫ్రమ్ ద లెర్నర్స్ పర్స్పెక్టివ్స్, అది అభ్యాసకుడి వికాసం ఎప్పుడు ఎలా ఉండాలంటే అభ్యాసకుడి యొక్క విధానం బట్టి ఉంటుంది, ఇండిడేట్ దానికి అవసరాన్ని బట్టి ఉంటుంది. అడాల్ట్ ఆర్ మెచ్యూర్ లెర్నర్స్, పెద్దవాళ్ళుగా కానీ ఒక చక్కటి పరిపక్వత జ్ఞానం ఇందులో ఉంటుంది. అలాగే దేర్ ఓన్ ఆర్ పర్సనల్ రిలేటివ్ అటానమస్, వాళ్ళ యొక్క సొంత విషయాలతో సొంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఏదైనా సరే బాగా నేర్చుకోవాలని చెప్తా ఉంటున్నాను అనమాట. కాబట్టి ఇక్కడ మెయిన్గా మన యొక్క ఈ లెసన్లో ఫస్ట్ బేసికల్గా 5th యూనిట్లోని నేర్చుకున్నటువంటి లెర్నింగ్ ఎన్విరాన్మెంట్, అభ్యాసకుడికి చక్కటి వాతావరణం ఉంటే ఏ విధంగా నేర్చుకుంటాడు అనేది మెయిన్ అన్నమాట. సో లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ అండ్ లెర్నింగ్ ఎంగేజ్మెంట్ ఏ విధంగా మనం గతిశీలత కలిగి ఉంటుంది, ఏ విధంగా చెప్తాను ఇందులో మనం నేర్చుకున్నాం. అలాగే డిఫరెంట్ వేస్ ఏ విధంగా తీసుకొస్తుంది ఇందులో మనం నేర్చుకున్నాం. మెయిన్గా లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ఎప్పుడు కూడా ఎక్కడైనా సరే నేర్చుకోవడానికి ఫస్ట్ బేసికల్గా ఎవరంటే లెర్నర్ ఈజ్ ఏ సెంటర్ పాయింట్, నాలెడ్జ్ ఈజ్ ఏ సెంటర్ పాయింట్, అసెస్మెంట్ ఈజ్ ఏ సెంటర్ పాయింట్. ఫస్ట్ ఎవరికి ఇంట్రెస్ట్ ఉండాలి, అభ్యాసకుడు ఉండాలి, తర్వాత బోధించేవాడికి ఉండాలి, తర్వాత బోధనాంశం పైన ఉండాలి, తర్వాత ఇక్కడ వాతావరణం, ఇవన్నీ బాగున్నప్పుడు ఆటోమేటిక్గా ఎన్విరాన్మెంట్ బాగుంటుంది అని చెప్తున్నాం. మెయిన్గా దీంట్లో ఏంటంటే ఇక్కడ వెరైటీ ఆఫ్ ఫ్యాక్టర్స్ బాగా తెలుసుండాలి. ఎకో సిస్టమ్, నేచురల్ ఎకో సిస్టమ్ బాగుండాలనుకున్నా, గ్రూప్ డిషన్స్ కూడా ఉండాలనుకున్నా, డెకరేటింగ్ ఆన్ ద వాల్స్లో చక్కటి వాల్స్ పెయింటింగ్స్ ఎలా, అలాగే యూటిలైజింగ్ ఆడియో వీడియో ఏవి ఎయిడ్స్ అంటుంటాం, టెక్నాలజీస్ బాగుండాలి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ పాలసీస్ కూడా బాగుండాలి, చక్కటి పాఠశాల యొక్క విధానాలు కూడా బాగుంటుంది, గవర్నెన్స్ అండ్ స్ట్రక్చర్స్ కూడా బాగుంటాయి. అవన్నీ ఉన్నప్పుడు చక్కటి ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు లెర్నింగ్ చాలా చాలా బాగుంటుంది మనం చెప్తున్నాం అనమాట. అలాగే దాంట్లో ముఖ్యంగా లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ఎప్పుడు ఎలా ఉండాలంటే డైరెక్టర్ అండ్ డైరెక్టర్ చక్కగా బాగా జరుగుతుంది. మెయిన్గా దీంట్లో లెర్నర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ బాగుండాలి. నేర్చుకునేవాడు కానీ బాగున్నట్లయితే, అభ్యాసకుడు కానీ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఎంతటి ప్రాబ్లం అయినా సరే ఈజీగా చేయగలడు. వాడికి ఇంట్రెస్ట్ లేకపోతే ఏమీ చేయలేడు. కాబట్టి డియర్ స్టూడెంట్స్, డియర్ టీచర్స్, డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ ట్రై టు డెవలప్ ఇన్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్. అందుకని అన్నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి. మనలో మనకి మోటివేషన్ అనేది ఉన్నప్పుడే మనం చేయగలం. కానీ ఎవరైతే సెల్ఫ్ చీటింగ్ చేసుకున్నారో లెర్నర్ ఎప్పుడు కూడా మోసపోతాడు. అందుకనే ఎస్పెషల్లీ స్కూల్స్ లెవెల్లో అప్ టు 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ వరకు స్టూడెంట్స్లో చాలా మందికి సెల్ఫ్ చీటింగ్ ఉంటుంది. కానీ ఆఫ్టర్ దట్ ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ తర్వాత సెల్ఫ్ చీటింగ్ ఉండదు. కానీ నెగ్లిజెన్స్ కానీ, ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ, లేదా టేకిడేజ్ కానీ ఉంటాయి. అది కూడా కరెక్ట్ కాదు. కాబట్టి లెర్నర్కి ఎప్పుడు కూడా చక్కటి క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి, మంచి గుణాలు ఉండాలి. మార్నింగ్ లేగడం అని, హార్డ్ వర్క్ చేయడం అని, ఇంట్రెస్ట్గా ఉండడం అని, రిసీవ్ చేసుకోవడం అని, టైం మేనేజ్మెంట్గా ఉండడం అని, చక్కటి ప్లానింగ్ ఉండడం అని, చక్కటి గోల్స్ని కలిగి ఉండాలని, ఇన్ టైంలో పూర్తి చేయాలని, నెగ్లిజెన్స్ అనేది ఉండకూడదని, పోస్ట్పోన్మెంట్ అనేది ఉండకూడదని, ఏ పని ఏ రోజు ఎప్పుడు చేయాలని, రెస్పెక్ట్ ఉండాలని, రెస్పాన్స్ ఉండాలని, ఇవన్నీ కూడా లెర్నర్ యొక్క క్యారెక్టర్స్. ఎవరైనా సరే, నాట్ ఓన్లీ ద స్టూడెంట్, ఇన్ దర్ ఎనీ ఇండివిజువల్ ఇన్ ద సొసైటీలో ఒక అభ్యర్థి ఏదైనా నేర్చుకోవాలన్నప్పుడు ఇవన్నీ కలిగి ఉండాలి. ఇప్పుడు యాక్సెప్టెన్స్ కలిగి ఉండాలండి. యాక్సెప్టెన్స్ కలిగి లేకపోతే మనం ఏం చేయలేము. కాబట్టి ఒక ప్రాజెక్ట్ చేయాలన్నా, ఏదైనా చేయాలన్నా యాక్సెప్ట్. అలాగే ద గోల్స్ ఫర్ టీచింగ్ అండ్ లెర్నింగ్, చక్కటి గోల్స్ కూడా కలిగి ఉండాలి. అలాగే యాక్టివిటీస్ బాగుండాలి, అలాగే అసెస్మెంట్ బాగుండాలి. ఇవన్నీ అందులో మనం చూస్తాం. ఇక్కడ మెయిన్గా లెర్నర్ క్యారెక్టరిస్టిక్స్లోని లెర్నర్స్ గోల్స్ బాగుండాలి, నాలెడ్జ్ బాగుండాలి, డైవర్సిటీ ఉండాలి, లెర్నింగ్ కంటెక్స్ట్ కూడా మనం చెప్తుంటాం. ఇక్కడ మెయిన్గా అసెస్మెంట్ ఎలాంటివి ఉండాలి, ప్రాజెక్ట్స్, పోర్ట్ఫోలియోస్ కానీ, టెస్ట్లు కానీ, ఎస్ఎస్ కానీ ఉండాలి. అలాగే రిసోర్సెస్ ఎలాంటివి ఉండాలి, చక్కటి టెక్నాలజీ ఉపయోగించాలి, ఫెసిలిటీస్ని ఉపయోగించుకోవాలి, అసిస్టెన్స్ తీసుకోవాలి, టైం మేనేజ్మెంట్ చాలా మనం బాగా ఉపయోగపడాలి. అలాగే లెర్నర్కి ఏ విధంగా సపోర్ట్ చేస్తారు, ఎవరు చేస్తారు, కౌన్సిలింగ్, పేరెంట్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, టీచర్స్ కానీ, హెడ్ మాస్టర్స్ కానీ, నైబర్స్ కానీ, వెల్ విషర్స్ కానీ, వీళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ చేస్తారు లెర్నర్కి. అలాగే స్కాఫ్ ఫోల్డింగ్స్ అని చెప్తున్నాం, ఫీడ్బ్యాక్ తను పర్సనల్గా తీసుకోవచ్చు, ఫ్రెండ్స్ని తీసుకోవచ్చు, పేరెంట్స్ని తీసుకోవచ్చు, అలాగే అదర్ స్టూడెంట్స్ వాళ్ళని కొన్ని ఒక్కొక్కసారి మనం చక్కటి విధానం తీసుకోవాలి. అలాగే స్కిల్స్లో మెయిన్గా ప్రాక్టికల్ యాక్టివిటీస్ డెవలప్ చేసుకోవాలి, థింకింగ్ యాక్టివిటీస్ తీసుకోవాలి,
అలాగే డిస్కషన్స్ మీద డెవలప్ చేసుకోవాలి, మంచి చక్కటి గోల్స్ మనం బాగుంటుంది అనమాట. అలాగే దీంట్లో మెయిన్గా క్రియేటింగ్ మోడల్ ఆఫ్ లెర్నింగ్ ఎట్లా అనమాట, చక్కటి మోడల్ మనం క్రియేట్ చేస్తే చాలా మనం బాగుంటుందని ఇందులో మనం చూస్తూ ఉంటుంటాం అనమాట. చక్కటి ప్రొవైడ్ చేసుకోవాలి, ఎయిమ్స్ గోల్స్ మనం సెట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ క్యాబుల్ ఆఫ్ క్రియేటివిటీ ఎలా ఉండాలి, అలాగే ఎన్విరాన్మెంట్ లెర్నర్స్ ఏ విధంగా ఉండాలి, మెచ్యూర్ లెర్నర్స్ ఏ విధంగా ఉండాలి, ఎన్విరాన్మెంట్లో నేర్చుకున్నాం. కాబట్టి ఇక్కడ ప్రజెంట్ క్లాస్లో ఈ లెర్నింగ్ ఎంగేజ్మెంట్ అసెస్మెంట్లు మనం నేర్చుకోవడం జరిగింది. కాబట్టి మనం ఈరోజు క్లాస్ని మనం దీనిలో మనం చేస్తే చాలా మనం బాగుంటుంది. కాబట్టి మీరు అన్నీ నేర్చుకోండి, దాని ప్రకారం మనం అంతా కూడా తెలుసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ప్రజెంట్ ఈ యొక్క లెర్నింగ్ ఎంగేజ్మెంట్లోని మనం చేసుకున్నట్లయితే ఈజీగా మనం తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. మీకు దీంట్లో లెర్నింగ్ అసెస్మెంట్ అండ్ ఎంగేజ్మెంట్ కూడా మీకు ఒక అసైన్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీ ఈ కంటెంట్ కూడా మీకు పెడతాం, దానివల్ల